నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల నియంత్రణ కోసం ఎన్సీడీ స్క్రీనింగ్ కి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో క్యాన్సర్ ని నోటిఫైబుల్ డిసీజ్ గా ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిని కాపాడుకునేందుకు ట్రామా కేర్ పాలసీని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పలు కీలక పోర్టల్స్ ను సైతం మంత్రి ప్రారంభించారు. ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసీకి సంబంధించిన దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పీసీపీఎన్డీటీ సరోగసీ పోర్టల్స్ ను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలందించిన వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి మంత్రి అవార్డులను అందించారు. భగవంతుని ఎంత నమ్ముతాడో ఆ డాక్టర్ని అంతే నమ్ముతాడు ఆ కస్టమర్. ఆ విశ్వసనీయత, ఆ నమ్మకము ఆ డాక్టర్కు, ఆ కస్టమరు, పేషెంట్కు ఉండాల్సిందే. కానీ మనకున్న ఇబ్బందులు ఏంటి? ప్రధానంగా 5 అంశాలు: ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2వ అంశము హెచ్ఆర్, 3వ అంశము ఎక్విప్మెంట్, 4వ అంశము డయాగ్నోస్టిక్స్, 5వ అంశము డయాలసిస్, డ్రగ్స్. మన ఇన్ఫ్రా ఎలా ఉన్నది, మన హెచ్ఆర్ ఎలా ఉన్నది, మనం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం, అడ్మినిస్ట్రేటివ్ లొసుగులు ఎక్కడున్నాయి, ఏమి చేస్తే మార్పులు వస్తాయి. ఒక సామాన్యునికి ఒక సబ్ సెంటరు 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, ఒక పిఎస్సి 5 కిలోమీటర్లు ఉండాలి, ఒక ఏరియా హాస్పిటల్ 25 కిలోమీటర్ 20 కిలోమీటర్ల లోపల ఉండాలి, 100 పడకల హాస్పిటల్ లేదా 50 బెడెడ్ సిఎస్యు. మొట్టమొదట మన హెచ్ఆర్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి.